హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్ పాడ్కాస్ట్. సో ఐపీఎల్ వచ్చేసింది. ఇంకొక 2 మంత్స్ మనందరికీ జాతర లాంటిది. సో ఇవాళ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఈడెన్ గార్డెన్స్లో. సో లెట్స్ సీ అసలు హెడ్ టు హెడ్ ఏంటి, అసలు గ్రౌండ్ ఏంటి, కీ బ్యాటిల్స్ ఏంటి, అసలు ఇవాళ ఈ మ్యాచ్లో అసలు ప్లేయింగ్ 11s ఏమి ఉంటాయి, అసలు నా ఒపీనియన్ ఏంటి వాళ్ళ మ్యాచ్ మీద. సో అన్నీ విందాం. సో లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇవాళ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో. సో పిచ్చెస్ ఎలా ఉంటాయో తెలియదు కానీ ఒకప్పుడు ఈడెన్ గార్డెన్స్ లాగా అయితే ఈ మధ్యకాలంలో లేదు గ్రౌండ్. ఒకప్పుడు స్లోగా టర్నింగ్ పిచ్చెస్లో ఉండి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి టీమ్ ఫ్లాట్ పిచ్చెస్కే ప్రిఫర్ చేస్తున్నారు, ప్లస్ హై స్కోరింగ్ మ్యాచెస్ ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఐ పర్సనలీ థింక్ ఇవాళ పిచ్ కూడా ఒక ఫ్లాట్ ట్రాక్ అయి ఉండొచ్చు. ఈవెన్చువల్లీ టోర్నమెంట్ ముందుకెళ్ళే కొద్ది పిచ్చెస్ స్లో అవ్వచ్చేమో కానీ ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ ఇట్స్ గోన్ బి హై స్కోరింగ్ మ్యాచ్. అండ్ క్లైమేట్ కండిషన్స్ చూస్తుంటే రిపోర్ట్స్ ఒక 2 days నుంచి వర్షం వస్తుంది. అండ్ మ్యాచ్ అవుద్దో లేదో కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నారు. సో లెట్స్ హోప్ అలా ఏం అవ్వకుండా ఫస్ట్ మ్యాచ్ ఓపెనర్ ఫుల్ ఫ్లోలో అవుతుందని కోరుకుందాం. కానీ ఐ డోంట్ నో, ఒకవేళ వర్షం పడితే అది ఇంపాక్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో చూద్దాం అసలు ఏమవుద్దాం. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్, హెడ్ టు హెడ్, కేకేఆర్ 120 మ్యాచెస్ అండ్ ఆర్సీబీ 114. సో యా, కేకేఆర్ హిస్టరీ పరంగా చూసుకుంటే కేకేఆర్ హ్యాస్ అ అడ్వాంటేజ్ ఓవర్ ఆర్సీబీ. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ బికాజ్ ఇప్పుడు టీమ్స్ అన్ని డిఫరెంట్, టీమ్ స్ట్రాటజీస్ మారిపోయినాయి, కోచెస్ మారిపోయారు. అసలు లాస్ట్ ఇయర్ టీమ్స్కి ఇయర్ టీమ్స్కి ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. సో యా, బట్ ప్లేయర్స్కి ఏమైనా సైకలాజికల్గా ఇంపాక్ట్ ఉంటుందా అంటే కేకేఆర్ హ్యాస్ ఎ అప్పర్ హ్యాండ్ ఆన్ ఆర్సీబీ ఇఫ్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ద పాస్ట్. సో కీ బ్యాటిల్స్ నేనేమనుకుంటున్నా అంటే నరైన్ అండ్ క్వింటన్ డికాక్ అగేన్స్ట్ భువీ. స్వింగ్ ఉంటుందా మ్యాచ్లో తెలీదు కానీ స్వింగ్ ఉంటే భువీ విల్ బీ వెరీ లీథల్. సో నరైన్ అండ్ క్యూడికే ఒకవేళ భువీని ఎలా ట్యాకిల్ చేస్తారు. అండ్ ఆల్సో హేజిల్వుడ్. ఆర్సీబీ ఓపెనింగ్ బౌలింగ్ ఈ ఇయర్ అయితే చాలా బాగుంది. సో అది ఎలా చేస్తారో చూడాలి మరి. అండ్ ఆర్సీబీకి ఉన్న ఒక ఇష్యూ ఏంటంటే వాళ్ళకి స్పిన్నర్స్ లేరు. సో స్పిన్నర్స్ లేకపోవడం వల్ల ఏమైనా మిస్ అవుతారో ఇవాళ చూడాలి. అండ్ ఆర్సీబీ పరం నుంచి చూసుకుంటే రజత్ పాటిదార్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి విల్ బి వాచ్. ఎందుకంటే మనకు తెలిసిందే వరుణ్ ఇస్ ఇన్ హిస్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. అండ్ రజత్ కూడా స్పిన్ బ్యాషర్ అని అంటారు అందరూ. సో ద బెస్ట్ ద బెస్ట్ వర్సెస్ ద బెస్ట్. సో ఎలా అవుతుందో చూడాలి. సో ఐ థింక్ ఇట్స్ గోనా బీ Rajat versus Varun and QDK and Narayan versus Bhuvi. These are the things to watch out for. And yeah, next టాస్ ఏమవుద్దాం. యాక్చువల్లీ సీజన్ ఓపెనర్లో చెప్పడం చాలా కష్టం. అంటే మన మ్యాచెస్ చూస్తే కొద్ది అసలు తెలుస్తుంటుంది ఏంటి, ఏం ఫాలో అవుతున్నారు అసలు అన్ని టీమ్స్ అని. కానీ యూజువలీ న్యూ అంటే న్యూ పిచ్చెస్ ఉంటాయి ఫస్ట్ మ్యాచ్. అండ్ యా, టీమ్స్ కూడా రిలేటివ్లీ న్యూ. సో నేనైతే పర్సనల్లీ చేజింగ్ ఫస్ట్ బెటర్ అనుకుంటా. ఎందుకంటే చేస్ చేసి చేస్ చేస్తే మనకంటూ ఒక స్కోర్ తెలిసి ఉంటుంది. ప్లస్ ఒకవేళ మన ఒపోనెంట్స్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కి రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్ నుంచి. సో సైకలాజికల్లీ చేజింగ్ ఫస్ట్ ఇస్ బెటర్. సో ఇఫ్ యూ విన్ ద టాస్ ఐ థింక్ దే ఆర్ గోనా బాల్ ఫస్ట్ బోత్ ద టీమ్స్. కానీ ఐఎమ్ నాట్ షూర్ బికాస్ టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది మనం టాస్ గురించి అంత షార్ట్గా చెప్పలేము. సో లెట్స్ గో టు ద ప్లేయింగ్ 11s. సో కేకేఆర్స్ ప్లేయింగ్ 11 చూస్తే
లాస్ట్ ఇయర్ సాల్ట్ ప్లేస్లో ఈ ఇయర్ క్యూడీకే వచ్చాడు. సాల్ట్ ఇప్పుడు ఆర్సీబీ ఆడుతున్నాడు. సో యా, సాల్ట్ వాజ్ అ సాలిడ్ పార్ట్ ఆఫ్ కేకేఆర్ లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు క్యూడీకే ఆ షూస్ని ఎలా ఫిల్ చేస్తాడో చూడాలి. అండ్ అనదర్ బిగ్ చేంజ్, రెహానే. సో లాస్ట్ ఇయర్ శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో ఇప్పుడు రెహానే వచ్చాడు. అండ్ యా, ఐ పర్సనలీ రేట్ శ్రేయస్ అయ్యర్ అలాట్. నేను ఆల్రెడీ రెహానే క్యాప్టెన్సీ గురించి, శ్రేయస్ అయ్యర్ డిపార్చర్ గురించి నేను ఆల్రెడీ ఇవాళ అప్లోడ్ చేసిన పాడ్కాస్ట్లో ఉంది. సో డూ చెక్ ఇట్ అవుట్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో రెహానే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో ఆడుతున్నాడు. ప్లస్ నాట్ ఓన్లీ బ్యాటింగ్, క్యాప్టెన్సీ పరంగా కూడా ఇట్స్ గోన్ బి అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో యా, అండ్ the guy who they paid 23 crores for, Venki Iyer. సో ఐ థింక్ ఈ ఇయర్ కొంచెం ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్కి ఒక స్టెప్, ఒక పొజిషన్ ప్రమోషన్ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ కొంచెం లోగా ఆడిన రింకు వాళ్ళందరికీ కూడా ఇయర్ కొంచెం పైకి వస్తుంది. సో వెంకీ ఇయర్ ఇస్ ఎట్ 4, రింకు ఎట్ 5, రసెల్ ఎట్ 6 అండ్ రమన్దీప్ ఎట్ 7. వన్ ఆఫ్ ద బెస్ట్ మిడిల్ ఆర్డర్స్ ఇన్ ద టోర్నమెంట్. అందుకే స్పిన్నర్స్ లేకపోవడం ప్రాబ్లం అవుద్దేమో అని అనుకుంటున్నా ఆర్సీబీకి. సో నెక్స్ట్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ద బెస్ట్ T20 బౌలర్ ఇన్ ద మూమెంట్, వైభవ్ అరోరా, ఆండ్రిక్ నాక్యా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండ్నే తీసుకురావచ్చు ఒకవేళ స్పిన్ ఇస్ గెట్టింగ్ ఎనీ అసిస్టెన్స్. లేకపోతే చేతన్ సర్కారియా ఆడొచ్చు. బికాజ్ నేను చూశాను ఇంకా బౌలర్స్ ఉన్నారేమో అని, కానీ నోటబుల్ బౌలర్స్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్స్లో ఇద్దరే దొరికారు నాకు స్క్వాడ్లో. సో యా, అది కేకేఆర్ పరంగా. సో నెక్స్ట్ ఆర్సీబీ, సాల్ట్ కమ్స్ ఇన్. అండ్ సాల్ట్ ఒక అగ్రెసివ్ ఇంటెన్తో ఆడాలి. విరాట్ కోహ్లీ కొంచెం తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడిన సాల్ట్ యాక్సిలేట్ చేస్తుండాలని హోప్ చేస్తారు ఆర్సీబీ ఫ్యాన్స్, ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా. సో లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ 3 డౌన్ దేవదత్ పడికల్ వస్తాడు. ఐ డోంట్ థింక్ 3 డౌన్ సూట్స్ హిమ్ దట్ వెల్. అంటే విరాట్ ఒకవేళ 1 డౌన్ ఆడతా, సారీ 3 డౌన్, సారీ నెంబర్ 3 డజన్ సూట్ దేవదత్ దట్ వెల్. సో ఒకవేళ విరాట్ ఏమైనా సాక్రిఫైస్ చేసి 1 డౌన్ వస్తాడో చూడాలి. ఎందుకంటే దేవదత్ ఐపీఎల్లో పర్ఫామ్ చేసింది ఓన్లీ ఓపెనింగ్ చేసినప్పుడే. నెక్స్ట్ ఎక్కడ ఆడినా హీ వాజంట్ పర్ఫార్మింగ్. అండ్ 4 డౌన్ రజత్, ద క్యాప్టెన్, ద న్యూ క్యాప్టెన్. అండ్ నెంబర్ 5లో లివింగ్స్టన్, 6లో చితేష్ కీపర్, 7లో టిమ్ డేవిడ్. స్టార్టింగ్లో నాకు తెలిసిన వరకు టిమ్ డేవిడ్తో వెళ్తారు ఎందుకంటే హిస్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అని. కానీ టోర్నమెంట్ వెళ్ళి కొద్ది జేకబ్ బెథెల్ ఆర్ రొమారియో షెఫర్డ్ కూడా రావచ్చు ఒకవేళ టిమ్ డేవిడ్ పర్ఫామ్ చేయకపోతే. నెక్స్ట్ కృణాల్, భువీ, హేజల్వుడ్, సుయేష్ శర్మ, యష్ దయాల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా రషిక్ సలాందార్. సో యా, సాలిడ్ బౌలింగ్ లైనప్, సాలిడ్ పేస్ అటాక్. స్పిన్నర్ ఒక క్వాలిటీ స్పిన్నర్ని మిస్ అవుతున్నారు, కానీ సుయేష్ శర్మ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కేకేఆర్కి ఆడాడు కాబట్టి ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఆ గ్రౌండ్ తెలిసిన గ్రౌండ్ అతనికి. సో అది చూడాలి మరి ప్లేయింగ్ 11. సో ఆర్సీబీ అలా అనుకుంటున్నా. నా టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే చేంజెస్ ఉండొచ్చు మోస్ట్లీ. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, player to watch out for today's match, Varun Chakravarti, obviously. He's in his form of his life, ముందే చెప్పినట్టు. అండ్ వన్ మోర్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ ఫిల్ సాల్ట్. ఫిల్ సాల్ట్ కమింగ్ బ్యాక్ టు ఈడెన్ గార్డెన్స్ ఇప్పుడు. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ హెవీ అంతా కాదు, ఎక్కువ డిపెండెన్స్ ఫిల్ సాల్ట్ మీద ఉంటుంది. ఎక్కువ యాక్సిలరేట్ చేయడానికి, ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడడానికి. సో ఫిల్ సాల్ట్ అండ్ వరుణ్ చక్రవర్తి ఆర్ గోనా బి ద వన్స్ టు వాచ్. అండ్ ఆల్సో ఇట్స్ న్యూ క్యాప్టెన్స్, లైక్ ఇద్దరు రిలేటివ్లీ న్యూ. రెహానే ముందు కెప్టెన్సీ చేసిన అంత ఎక్స్పీరియన్స్ కాదు ఐపీఎల్లో, ఒక 2 సీజన్స్ చేసి ఉంటాడు అంతేగాని అంత ఎక్స్పీరియన్స్ కాదు. అండ్ రజత్కి ఇది ఫస్ట్ మ్యాచ్. ఆల్రెడీ రజత్ ఉత్తరప్రదేశ్ క్యాప్టెన్సీ చేసాడు, ఆల్రెడీ ఫైనల్స్కి తీసుకెళ్ళాడు, కానీ ఐపీఎల్ ఇస్ అ హోల్ డిఫరెంట్ గేమ్. సో ఈ ఫస్ట్ మ్యాచ్ అసలు ఇద్దరు ఎలా కెప్టెన్సీ చేస్తారు, హౌ డు దే హ్యాండిల్ దేర్ రోల్. సో ఇట్స్ గోనా బి అ హ్యూజ్ వాచ్, న్యూ క్యాప్టెన్స్ ఇన్ ప్లే. అండ్
Yeah, నా ఒపీనియన్ ఆర్సీబీకి ఒక స్పిన్నర్ లేకపోవడం ఇస్ గోన్ బి అ డిసడ్వాంటేజ్ ఫర్ దెమ్. వెన్ యూ లుక్ ఎట్ కేకేఆర్స్ హోల్ మిడిల్ ఆర్డర్, ఒక స్పిన్ వేరియేషన్ ఉంటే బాగుండు. కానీ కృణాల్ అండ్ సుయేష్ మరి ఎలా చేస్తారో చూడాలి. కానీ యా, పర్సనలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిన్ అటాక్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బౌలింగ్ వేరియేషన్స్ అండ్ ఆల్, కేకేఆర్ హ్యాస్ అ బెటర్ బౌలింగ్ లైనప్. అండ్ బ్యాటింగ్ ఇస్, యా, ఇట్స్ అ మ్యాచ్. ఇద్దరు టీమ్స్కి వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు రెహానా ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఇప్పుడు దేవదత్ పడికల్ ఆర్సీబీలో ఎలా ఆడతాడు, అవన్నీ ఇద్దరు టీమ్స్కి వాళ్ళ బ్యాటింగ్లో కన్సర్న్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్మోస్ట్ అ మ్యాచ్. ఇట్స్ నాట్ లైక్ ఈ రెండు పెద్ద బ్యాటింగ్ హెవీ టీమ్స్ కాదు. కేకేఆర్కి కొంచెం మిడిల్ ఆర్డర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్, కానీ టాప్ ఆర్డర్లో నరైన్ వితౌట్ గంభీర్, అంటే నరైన్ ఎప్పుడు ఓపెనింగ్లో పర్ఫామ్ చేసినా ఐదర్ ఇట్స్ గంభీర్ యాజ్ అ క్యాప్టెన్ ఆర్ గంభీర్ యాజ్ అ మెంటర్. అండ్ లాస్ట్ ఇయర్ తర్వాత అసలు నరైన్ మళ్ళీ బ్యాట్తోని పర్ఫామ్ చేసినట్టు ఏం లేదు. సో ఇట్స్ గాన్ బీ కన్సర్న్ ఫర్ కేకేఆర్, నరైన్స్ ఫామ్ ఎలా ఉంటుందో. సో యా, అది. సో అలా చూసుకుంటుంటే ప్రిడిక్షన్స్. సో ఇవాళ రిలేటివ్లీ రెండు న్యూ టీమ్స్, ప్లేయర్స్ ఫామ్ ఎలా ఉందో అంత సరిగ్గా తెలీదు. డొమెస్టిక్ ప్లేయర్స్ అని, లేకపోతే కేకేఆర్లో రసల్ నారాయణ్ ఫామ్ అని. సో ఇట్స్ అ టాస్అప్. కానీ ఐ థింక్ ఇట్స్ గోనా బీ కేకేఆర్ because of home ground advantage and also not having RCB not having a proper spinner. But yeah, RCB has a much better team than it has from the past few seasons. But RCB always has good teams. కానీ అది ఎప్పుడు ట్రాన్స్లేట్ అవ్వదు. కానీ ఈ ఇయర్ ఐ డూ థింక్ ఆర్సీబీ హ్యాస్ అ రియలీ గుడ్ టీమ్ విచ్ కెన్ మేక్ ఇట్. కానీ యా, ఫస్ట్ మ్యాచ్ అయితే ఐ డూ థింక్ దట్ ఇట్స్ గోనా బి కేకేఆర్స్ విన్, because small changes, like because of small like differences like home ground and lack of spinners in RCB. So yeah guys, అది నా ప్రిడిక్షన్. సో లెట్స్ సీ ఏంటి కరెక్ట్ వస్తాయో, అసలు ఏమేమవుతాయో. కానీ ప్రతి ఐపీఎల్ వీడియోకి ఇలాంటి ఒక ప్రివ్యూ నేను పోస్ట్ చేస్తుంటా. సో ఇఫ్ యూ డూ లైక్ దిస్, డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ సూన్. టేక్ కేర్. బై బై.